రికార్డులో అంబేద్కర్ పేరు పెట్టిన మనిషి. ఏ విద్యాలయం అయితే తనను తరగతి గది కూర్చోబెట్టి చదివించిందో అదే విద్యాలయం ముందు విగ్రహమై వెలిసిన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సరే, ఆయన గురించి మాట్లాడితే సంవత్సరాలు మాట్లాడిన తరగదు. ఒక కవిగా రచయితగా 4 కవిత్వ మాటలు చెప్తాను. ఒక్కడే అక్కడ ప్రశ్నిస్తూ నిలుస్తున్న మనిషి. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు చేసినా వేలు చూపుతూ ప్రశ్నిస్తుంటారు. ఒక్కడే అక్కడ ప్రశ్నిస్తూ నిలుస్తున్న మనిషి, తలంచుకొని చూడలేని మనిషి, తల లేనోళ్ళు అసలే చూడలేని మనిషి, తలలో ప్రశ్నించే తత్వం లేనోళ్లకు అసలే కనిపించని మనిషి. ఒక్కడే నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి, హక్కులకు చిరునామా అయిన మనిషి, ఆత్మగౌరవం పోరాటమైన మనిషి, వెతుక్కోకపోయినా ఎదురొచ్చి హక్కులిచ్చే మనిషి. ఒక్కడే అక్కడ నిలుచున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి, దారుణ నిర్లక్ష్యానికి గురి అయిన మనిషి, పుట్టుక కారణంగా వెలేసిన పుస్తకాలకు పుస్తకమే అయిన మనిషి. ఒక్కడే అక్కడ నిలుచున్న మహనీయుడైన అంబేద్కర్ మహామనిషి. ఇక్కడ భావజాలపు ఊట అయ్యి ఎందరికో దాహం తీర్చి దహంతో ఆర్తిగా నిలబడ్డ మనిషి, ప్రపంచం ముందు వేగుచుక్క అయినా చెప్పుల దండలేసి అస్తమానం అవమానింపబడే మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిలుచున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి. ఆయనని నిచ్చెనలా వాడుకొని అందలాలెక్కి పడదోయాలని చూసినా నవ్వుకుంటూ నిలబడే మనిషి, మనుషులైన వాళ్లకు నిలబడడం నేర్చిన మనిషి, బానిసలైన వాళ్ళ బొచ్చెల్లో కూడా ఒక్క మెతుకై మనిషివి కారా అంటూ బోధించిన మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిలుచున్న మహామనిషి. పేదవాళ్ళ గుడిసె కొప్పులో రోజు సూర్యుడై ఉదయించే మనిషి, అవమాన కొలిమిల్లో అస్తమానం రజనులాగా విరజిమ్మే మనిషి, భంగపడిన ఈ దేశానికి గౌరవం ఇచ్చిన మనిషి, ప్రపంచ దేశాల్లో గౌరవం ఇచ్చిన మనిషి, గౌరవం కోల్పోయిన జాతులకు వెన్నుగా నిలిచిన మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి. మతం అంటలేని మనిషి, కులం కంచెను దాటిన మనిషి, మతువాద కులవాద కుట్రలను ఛేదించిన మనిషి, మనుషులు కాని వాళ్లకు మనిషి అయ్యే దారి చూపిన మనిషి, తలెత్తి చూడాల్సిన మనిషి, చేతులెత్తి మొక్కాల్సిన మనిషి, తలపుల్లో కొలవాల్సిన మనిషి, తరతరాలుగా చదవాల్సిన మనిషి, అంతిమంగా మనిషి కావడం ఎట్లనో చాటింపు వేసి చెప్పిన మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి. భౌతికంగా మన మధ్య లేకున్నా రాజ్యాంగమై జీవిస్తూ నిత్యం జీవిత సారాన్ని మనకు బోధిస్తున్న మనిషి, బౌద్ధం తీసుకున్న మహామనిషి. మనమే మనుషులు కావడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేకపోతున్నాం. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళిన సందర్భంలో, విలేకరులు ప్రశ్నించిన సందర్భంలో గాంధీ దగ్గరికి వెళ్ళి విలేకరులు అడిగినప్పుడు ఆయన 10 గంటలకే నిద్రపోతాడు. జిన్నా దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన 10 గంటలకే నిద్రపోతాడు. మరి అదే అంబేద్కర్ దగ్గరికి పోతే 12 గంటలకు మేల్కొని రాస్తూనే ఉంటాడు. ఏమిటయ్యా మీరు ఇప్పుడు కూడా అంబేద్కర్ గారు ఈ విధంగా చేస్తుందంటే, వాళ్ళిద్దరూ నమ్ముకున్న జాతులు ఆల్రెడీ చైతన్యవంతమై మేల్కొని ఉన్నారు. నా అస్పృశ్యులైన జాతులు, నా అంటరాని వారందరూ ఇంకా నేర్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం ఉందని చెప్పిన మహనీయుడు. అలాంటి మహనీయుడు ఎన్నో పోరాటాలు చేశాడు. మహాది చెరువు కావచ్చు మరేదైనా కావచ్చు, అది ఆ విధంగా చేశాడు. మూకునాయక్ అనే పత్రికను పెట్టాడు. బహిష్కృత భారతం పత్రిక పెట్టి అనేక సందేశాలు వివరించాడు. సమయం లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.